హలో ఎవ్రీవన్, విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ బిట్ చూద్దాం. పార్ట్ 1 వీడియో చూడకపోతే ఛానల్లో ఉంది, చూసాయండి. పార్ట్ 2 వీడియో ఇది. వేద కాలంలోని వాచికా పద్ధతిలో సరికానిది శ్రవణం, మనన, నిధిధ్యాస, పఠనం. సరికానిది అని అడుగుతున్నాడు. పఠనం ఆప్షన్ 4 సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, సమవర్తనకు కావలసిన వయసు 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. సమవర్తనకి కావలసిన వయసు 18 సంవత్సరాలు. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సంపూర్ణమైన జ్ఞానం ఈ దశలో జరిగేది నిధిధ్యాస, పఠనం, చర్చ, మనన. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాచికా పద్ధతిలోని దశలను సూచించింది ఋగ్వేదం, మనువు, ఉపనిషత్తులు, గ్రంథాలు. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలంలో సమస్త విజ్ఞానం ఇక్కడ దొరికేది సమాజం. ఆప్షన్ 2 పాఠశాల, ఆప్షన్ 3 పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ 4 గురువు. వేదకాలంలో సమస్త విజ్ఞానం ఎక్కడ దొరికేది? గురువు దగ్గర. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలంలో విద్య ఈ కింది వేడుకతో ముగుస్తుంది ఉపనయన, ఉపసంపద, బ్రహ్మచర్యము, సమవర్తన. ఆప్షన్ 4 కరెక్ట్. ముగింపు సమవర్తన. ఉపనయనం అనగా ఉపసంపద, సమీప జ్ఞానం, విద్యా జ్ఞానం ఏది కాదు. ఉపనయనం అంటే సమీప జ్ఞానం. ఆప్షన్ 2 కరెక్ట్. వేదకాలంలో విద్య ఏ వేడుకతో ప్రారంభమైంది? ఉపసంపద, అక్షరాభ్యాసం, ఉపనయనం, సమవర్తన. ఆప్షన్ 3 కరెక్ట్. ఏ వేడుకతో ప్రారంభమవుతుంది? ఉపనయనం. ఏ వేడుకతో ముగుస్తుంది? సమవర్తన. ఇది వేదకాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఉపనయనం జరిగిన వారిని వేదకాలంలో ఏమని పిలిచేవారు? శ్రేష్ఠులు, జ్ఞానులు, ద్విజులు, ద్విజులు కానివారు. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలంలో ఎవరికి విద్యా సౌకర్యం లేదు? బ్రాహ్మణులు స్త్రీలు, ఆప్షన్ 2 క్షత్రియులు స్త్రీలు, ఆప్షన్ 3 స్త్రీలు శూద్రులు, ఆప్షన్ 4 వైశ్యులు స్త్రీలు. ఎవరు విద్యా సౌకర్యం ఎవరికి లేదు? స్త్రీలకి అండ్ శూద్రులకి లేదు. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలంలో ఈ క్రింది వారిని గురువుగా నియమించేవారు? విజ్ఞానవంతుల్ని, అర్హత కలిగిన వారిని, బ్రాహ్మణులను, క్షత్రియుల్ని. ఎవరిని? బ్రాహ్మణుల్ని. ఆప్షన్ 3 కరెక్ట్. ఉపనయనంలో భాగంగా గురువు శిష్యుడితో ఏమని వ్రాయించేవాడు? ఓం శాంతి, సరస్వతి ఓం, ఓం నమః శివాయ, ఓం విష్ణవేమన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఓం నమః శివాయ. ఉపనయనంలో భాగంగా గురువు శిశువు చెవిలో మంత్రాన్ని జపించేవాడు. ఆ మంత్రం ఏమిటి? సరస్వతి మంత్రమా, విద్యా మంత్రమా, గాయత్రి మంత్రమా, పైవన్నీ. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపనయనంకు కావలసిన వయసు ఆధారంగా ఈ క్రింది వారిలో సరికానిది శూద్రులు 14 సంవత్సరాలు, వైశ్యులు 12 సంవత్సరాలు, బ్రాహ్మణులు 8 సంవత్సరాలు, క్షత్రియులు 10 సంవత్సరాలు. సరికానిది అని అడుగుతుండు. ఆప్షన్ 1 కరెక్ట్. క్రింది వానిలో వేదకాల పాఠ్య ప్రణాళిక విషయాలు. ఆప్షన్ 1 ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, వ్యాకరణం, గణితం, ఛందస్సు, పైవన్నీ. ఆప్షన్ 4 పైవన్నీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.